మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు చేసిన హామీలు ఏంటి, పథకాలు ఏంటి? హామీలు ఏంటి, పథకాలు ఏంటి అంటే జనాలకైతే మంచి చేస్తున్నారు బ్రో. అది ఒక మంచి చెప్పు, అది ఏమేమి పథకాలు అందినాయి జనాలకి ఇప్పుడు వరకు? అవి అయితే మనకి ఏం తెలియదు బ్రో. నాకు అయితే తెలియకుండా మరి నువ్వు నలుగురిలోకి వచ్చి నేనైతే మాట్లాడతా బ్రో, బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా బ్రో, ఎక్కడైనా ఎలక్షన్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినాయో అదే ఎలక్షన్ దగ్గర చూడ మాకు బ్రో. నువ్వు ఎలక్షన్ దగ్గర చూడ మాకు. అంటే ఆంధ్రలో చూసుకో, ఆంధ్రలో అయితే అందరికి బాగానే అందుతున్నాయి. ఎందుకంటే మనకి హైదరాబాద్ డెవలప్ అయిపోయింది. ఓకే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టీఎస్ని ఎలా డెవలప్ చేసినా ఆంధ్రాకి కూడా అలాగే డెవలప్ చేయాలని చూస్తున్నారు. అర్థమవుతుందా? ఐటీ సెక్టార్లో అయితే నారా లోకేష్ గారు అయితే ఎలా డెవలప్ చేయాలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ గారు అయితే మన ఏ రంగాల్లో తప్పులు జరుగుతున్నాయో అన్నిటినీ సరిదిద్దడానికి చూస్తున్నారు. నెక్స్ట్ సీఎం నారా లోకేష్ అయితే బాగుంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా? సీఎం అయితే ఎవరు అవ్వలేరు బ్రో. అదైతే మనకి అంటున్నారు కదా బ్రో. మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి గవర్నర్ పోస్ట్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దాం అనుకుంటున్నారు. అదైతే కొంచెం అది అవ్వితే సీఎంగా ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించొద్దు అనేది ప్రజలకు వదిలేస్తాం. ఎందుకంటే మనం డిసైడ్ చేసేది ఎవరు లేదు, డిసైడ్ చేస్తుంది ప్రజలు. ఎందుకంటే ఓటు వేసేది వాళ్ళు, ఓటుకి నోటు తీసుకునేది వాళ్ళు, ఎవరికి మంచి జరుగుతుందో తేల్చేది వాళ్ళు. అది మనం డిసైడ్ మనం ఎవరం బ్రో. నువ్వు ఎవరికి ఓటు వేస్తావు? నా సపోజ్ ఆంధ్ర, నేనైతే టీడీపీకి వేస్తా. నువ్వు సపోజ్ ఇతనైతే పవన్ కళ్యాణ్కి వేస్తారు. సపోజ్ జేఎస్పీ పార్టీ, జనసేన పార్టీ అయితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు చేసిన హామీలు ఏంటి, పథకాలు ఏంటి? హామీలు ఏంటి, పథకాలు ఏంటి అంటే జనాలకైతే మంచి చేస్తున్నారు బ్రో. అది ఒక మంచి చెప్పు, అది ఏమేమి పథకాలు అందినాయి జనాలకి ఇప్పుడు వరకు? అవి అయితే మనకి ఏం తెలియదు బ్రో. నాకు అయితే తెలియకుండా మరి నువ్వు నలుగురిలోకి వచ్చి నేనైతే మాట్లాడతా బ్రో, బరాబర్ మాట్లాడతా. మాట్లాడుతున్నాం కాదు. ఎందుకంటే మీరు కాదు, మీరు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నారు, మీరు అయితే టీడీపీ గురించి మాట్లాడుతున్నారు, మీరు జేఎస్పీ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఈ పథకం గురించి అడుగుతున్నా, మీరు ఏం చేశారు ఏంటి అని. మీరు కాంట్రవర్సీ స్టార్ట్ చేసేటప్పుడు మీ పథకాల గురించి అడిగారా? లేదు. అంటే ఏదైనా ఒక 2-3 పథకాలు చెప్పు ఇప్పుడు వరకు అమలైన పథకాలు. నేను అడిగాను సమాధానం చెప్పండి. మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగారా? లేదు కదా. స్టార్టింగ్లో ఏం అడిగాను? మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగారా? లేదు. అదే బ్రదర్, మీరు చాలా నేనైతే స్టార్టింగ్లో రాలా. అది కాదు, ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మాకైతే మంచిగా జరుగుతుంది బ్రో. మా అమరావతి డెవలప్ అయితే టీఎస్ మించి ఏం లేదు. అది నేనైతే అదే చెప్తా. నేను క్లోజ్ చేసుకో. మీ ప్రభుత్వంలో ఏ పథకాలు అమలైన? మాకు పథకాలు గురించి అదేం లేదు. మా అమరావతి డెవలప్ అయితే టీఎస్ మించి వెళ్ళిపోతుంది మాకు. అది కావాలి మాకు. టీఎస్ కాదు, అమరావతి వస్తే ఇదిగో చెరుకడ కదా ఇట్లా తిప్పుతారు. ఓకే.